ముందు నుంచి చెప్తూనే ఉన్నానన్న మీకు బాబీ గడ్డల గురించి. మీరే ఎలక్షన్లు అయ్యే వరకు ఆగమన్నారు. ఇప్పుడు చూడండి, దారి కాసి మరీ కొట్టారన్న. వాడు ఉండకూడదు. మురళి గారు తమ్ముడి చావు కొట్టి ఏం తెలియనట్టు ఇక్కడ కూర్చున్నావా? ఏమైంది సార్? ఏమైందా? వాడు ఇప్పుడు కోమాలో ఉన్నాడు. ఇలాంటి కాలేజీలో ఉండడానికి మాకేం తెలియదు. చేయలేదని చెప్తుంటే అర్థం కాదా? చెప్తున్నాం కదా సార్, మాకేం తెలియదని. ఎక్స్క్యూజ్ మీ. ఏ అనిత, ఏమైంది? ఎందుకు అందరూ బాబీ వాటిని నేనేం చేయలేదు. ఎన్నిసార్లు చెప్పాలరా? బాబీ ప్లీజ్. బాబీ, నీ వల్ల ఎవరు హ్యాపీగా ఉన్నారు బాబీ? అందరిలా తప్పు నాది అని చెప్పడానికి వచ్చావా? మళ్ళీ నిన్ను కలుస్తాననుకోలేదు. మమ్మల్ని ఇలా చూడడం నీకు ఇష్టమా? మీ అమ్మ, నాన్న, చెల్లి, ఫ్రెండ్స్ అందరూ బయట నుంచొని బాధపడుతున్నారు. ఎందుకు
ఎందుకు అందరినీ ఇలా బాధ పెడుతున్నావు? నీకేం రైట్ ఉంది? And you don't have the right to make us go through this. అంతా మీ ఇష్టమా? మీ బాధ, మీ పెయిన్, మీ కష్టాలు ఎవరైనా ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ట్రై చేశారా? అందరు వచ్చి నాకు చెప్తారు. ఎలా తెలుస్తుంది మీకు ఏది రైటో ఏది రాంగో? లిలీ, లిలీ ఎక్కడ వెళ్తున్నావు? హాస్పిటల్ రా. నాకు తెలీదా ఇది హాస్పిటల్ అని? పిచ్చిన కొడుకుని వదిలేసి వెళ్ళిపోదాం. రే నువ్వు పోరా, ముందు బయటికి పో. హలో, ఇన్ని రోజులు బానే ఉన్నాం కదా? ఎన్ని రోజులు? హా? ఎన్ని రోజులు తోడుగా ఉంటానని చెప్పావు, కానీ నిన్ను ఎప్పుడు ఎలా చూడాల్సి వస్తుందోనని భయం వేస్తుంది బాబీ. నువ్వు బయటికి వెళ్తారు తర్వాత మాట్లాడుతూ. లేదు, ఇప్పుడే బయటికి తీసుకెళ్ళరా, వెళ్ళండి. వీడు అసలు వినండి లిల్లీ, పద వెళ్ళిపోదాం. అక్కర్లేదు, ఇప్పుడే మాట్లాడు. ఇవన్నీ వదిలేస్తావా లేదా నన్ను వదిలేస్తావా? ఏదోటి చెప్పు, నేనే వెళ్తా. బాబీ, నువ్వు లేకపోతే నేను హ్యాపీగా ఉండలేనేమో, కానీ ప్రశాంతంగా అయితే ఉండగలను బాబీ. పద, ప్రశాంతంగా ఉండు కానీ పద. బాబీ ప్లీజ్ బాబీ. పిచ్చిన కొడుకుని తెలిసిందే కదా. ఒక్కసారి చెప్పరా నువ్వేనా? ఆపండి. పోరా, పోండి, అందరూ పోండి. బాబీ ఏం చేస్తావు? అదే చివరిసారి తనని చూడటం. వెళ్ళిపోమన్నాను, కానీ తిరిగి రాదనుకోలేదు. తర్వాత తనని కలవడానికి చాలా ట్రై చేశాను. ఇంకెప్పుడు నన్ను కలవకని చెప్పింది. మళ్ళీ కలిసి నన్ను బాధ పెట్టొద్దని చెప్పింది. వచ్చేటప్పుడు ఎంతో అందంగా వచ్చే ప్రేమ వెళ్ళిపోయాక ఎందుకింత బాధనేస్తుంది? ఎంత అందంగా వచ్చావు నా లైఫ్లోకి లిల్లీ. మరువలేనిది మన స్నేహం. ఇక మీద నా లైఫ్ వేరు, అందులో నువ్వు ఉండవు. ఎప్పుడు కావాలంటే అప్పుడు నిన్ను చూడలేను, నిన్ను కలవలేను, నీ మాటలు వినలేను, నీకు నచ్చేలా ఏది చేయలేను. లిల్లీ, ఇదంతా నా వల్ల అవుతుందా? నేను నిన్ను మర్చిపోగలనా? మర్చిపోగలను. నిన్ను చూసి 3 ఏళ్ళయిందిరా. ఎన్నిసార్లు ఇదే మాట చెప్తావు? తాతగారు చనిపోయారు, సంవత్సరం అయింది, గుర్తుందా? తాతయ్య చనిపోలేదమ్మా, నాతోనే ఉన్నాడు. ఒక కామ్రేడ్ పోరాడితే అతనికి ఆ పోరాటం హాయినివ్వాలి, స్వేచ్ఛనివ్వాలి. నిన్ను చూస్తే అలా లేవు. ఇక్కడికెప్పుడైనా రావచ్చు, అక్కడ ఎంతసేపైనా నుంచోవచ్చు, కానీ ఈ 4 గోడల మధ్య
నీకు సమాధానం దొరకదు. దూరంగా వెళ్ళిపో, ఎక్కడికైనా. నువ్వు నిజమైన కామ్రేడ్గా మారినప్పుడు నువ్వు పోగొట్టుకున్నవన్నీ మళ్ళీ నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. ఎంత దూరం ఆకాశం ఉంటే, ఎంత దూరం నక్షత్రాలుంటే అంతవరకు ఈ లోకం ఉంది. నువ్వేం చేయాలన్నది ఈ ప్రయాణం చెబుతుంది. నువ్వు చెప్పింది నిజం తాతయ్య. ఈ దారులు, ఈ నదులు, ఈ మంచు, ఈ మైదానాలు అన్నీ నాతో మాట్లాడుతున్నాయి తాతయ్య. 2 సంవత్సరాలు, కొన్ని వేల కిలోమీటర్లు, రకరకాల మనుషులు, ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్తుంటే ఎన్నో కబుర్లు, ఎన్నో కథలు. ప్రతి చోటు ఏదో కొత్త విషయం నేర్పుతుంది. ప్రకృతి నుండి వినిపిస్తున్న ప్రతి శబ్దం నన్ను కొత్త నిశ్శబ్దంలోకి తీసుకెళ్ళింది. నాకేం కావాలో తెలుసుకునేలా చేసింది. ఇంకా ఇదే నా ప్రయాణం అని అర్థమైంది. ఎక్కడికి వెళ్ళినా ఆ చోటు చేసే అందమైన శబ్దాలన్నీ మెల్లగా నాలోని బాధని తగ్గించాయి. ఇప్పుడు వీటి మీదే నా ప్రాజెక్ట్. వావ్ చైతన్య, ఒకసారి చైతన్యాన్ని చూడండి రా. ఇలా ఉండొచ్చు కదా, ఏదో లవ్ ఫెయిలర్ అయినట్టుంటావు. వీళ్ళు ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ సౌండ్ హీలింగ్ స్టూడెంట్స్ నాతో కలిసి పనిచేస్తున్నారు. చైతన్య, హే చైతన్య, డాక్టర్ గురురాజ్ అపాయింట్మెంట్ ఇచ్చారు. రేపే హైదరాబాద్ రమ్మన్నారు. మిస్టర్ హితేష్. హలో మ్యామ్. హాయ్. డాక్టర్ గురురాజ్ సార్ని కలవడానికి వచ్చాం. డాక్టర్ రౌండ్స్లో ఉన్నారు, కొంచెం టైం పడుతుంది, ప్లీజ్ వెయిట్ చేయండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నేచర్ సౌండ్స్ ఉన్న ఫైల్స్ అన్ని పెన్ డ్రైవ్లో కాపీ చేసిన నితీష్ గిటార్ ఫైల్స్ ఇక్కడ ఒక నిమిషం మళ్ళీ చేస్తాను. జై బాబీ, ఎలా ఉన్నావురా? చాలా రోజులు అయిపోయింది నిన్ను చూసి. బాగా మారిపోయావురా. నువ్వు సేమ్ అలానే ఉన్నావు. ఒక్కదాన్ని వచ్చావా? లేదు, శశాంక్ కూడా వచ్చాడు. అవునా? రా. హాయ్, ఇప్పుడు వచ్చారు ఇండియాకి. నేను వచ్చి 6 నెలలు అయింది. ఇప్పుడే కనపడతాం. రా. గుర్తున్నామా నీకు మేమంతా? ఎక్కడికి వెళ్ళిపోయావురా నువ్వు? 3 ఏళ్ల నుంచి ఇంటికి కూడా వెళ్ళడం లేదంట ఆంటీ చెప్పింది. ఏమైందిరా నీకు? కాఫీ తాగమ్మా. నేను తీసుకొస్తాను, మీరు మాట్లాడుతూ ఉండండి. థ్యాంక్స్ శశాంక్. 3 కాఫీ. ఇప్పుడు అది ఎలా ఉందో చూసెళ్దామని వచ్చావా? ఎవరు? నువ్వు లిల్లీ కోసం రాలేదా? లిల్లీ ఇక్కడ ఉందా? అయితే నీకు జరిగింది తెలీదా? ఏమైంది? లిల్లీకి రోడ్ యాక్సిడెంట్. సెలెక్షన్స్ అప్పుడు జరిగింది. దానివల్ల నేషనల్స్లో ప్లేస్ దొరకలేదు. ఇప్పుడు సైకియాట్రిక్ వార్డులో ఉంది. డాక్టర్ డిప్రెషన్లో ఉందని చెప్పారు. దాన్ని ఒకసారి చూడొచ్చా? నో నో నో, ఇట్స్ నాట్ పాసిబుల్. నీకు తెలుసు కదా జయ, ఐ కాంట్ అలో ఎనీవన్. డాక్టర్ ప్లీజ్, తను నాకు తెలుసు. తను నేను నో జయ నాకు చెప్పు డాక్టర్. మిస్టర్, తన కండిషన్ గురించి నీకు తెలియదు అనుకుంటా. షీఈ్ రైట్ నౌ ఫిజికలీ అండ్ ఇమోషనలీ వెరీ ఫ్రెజైల్. అదే గాజు బొమ్మలాగా. షీ కాంట్ ఈవెన్ కంట్రోల్ అవర్ ఓన్ ఇమోషన్స్, యు సీ. సో అదే డాక్టర్ నేను చెప్పేది. నేను డిస్టర్బ్ చేయను. ఒక్కసారి చూస్తానంటే మీ ప్రాబ్లం ఏంటి? జయ ప్లీజ్ టెల్ హిమ్. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ నైట్ తనని కంట్రోల్ చేయడం చాలా కష్టమైంది.
She fell down the staircase trying to escape. You know that? ఏమైంది డాక్టర్? శశాంక్ బాబాయ్ వాళ్ళకి ఒకసారి ఫోన్ చేయి. సీరియస్ ఏం కాదు కదా No, డాక్టర్? no, no, no. It was just a small sprain. No problem. బాబాయ్కి తెలుసా? బాబాయ్కి ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పాను. డోంట్ వరీ, ఓకే? తనకి ఎలా ఉంది? ప్లీజ్ డాక్టర్. శశాంక్ నాకు టెన్షన్గా ఉంది. సారీ అండి. నేను ఎక్కడో క్రికెట్ గ్రౌండ్లో జనాల మధ్యలో చూస్తా అనుకున్నాను. ఇక్కడేం చేస్తున్నా? ఏ, నువ్వు ఎందుకు ఏడుస్తున్నా? ఆ? ఏంటిది? ఆ? ఎందుకు కట్టేశారు నేను? దాన్ని ఎవరు కట్టారు? కుదరని చెప్పాను కదా. ఎందుకు కడుతున్నారు? Matt, ఏ కట్టిపో! ఇప్పుడు కట్టిపో! ఎందుకు కడుతున్నావు? హాస్పిటల్ చేయాలా? అంకుల్ లిలీని మన ఇంటికి తీసుకెళ్ళిపోదాం. అంకుల్ తను ఇక్కడ ఉంచొద్దు. బాబీ బయటికి వెళ్దాం ప్లీజ్. రామ్, ఏం మాట్లాడుతున్నాడు? సారీ సారీ రా He's సారీ. creating a రహస్య. తెలిసిన అబ్బాయి రా, తెలిసిన అబ్బాయి. లిలీ వాళ్ళ ఫ్రెండ్. నేను చూసుకుంటాను. బయటికి వెళ్తారా? తను ఇలా చూడటం మాకేమైనా ఇష్టమా? ఈ ట్రీట్మెంట్ చాలా ఇంపార్టెంట్ తనకి. అర్థం చేసుకో బాబీ ప్లీజ్. బయటికి తీసుకెళ్ళి జయ. తన విషయంలో ఏం జరిగినా క్రికెటే లైఫ్ అనుకుంది. ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది. బైక్తో నువ్వు అక్కడ రెడీ ఉంటావు. ప్లీజ్ వద్దు సార్, ప్లీజ్ సార్, నన్నేం చేయకండి సార్, ప్లీజ్ సార్, భయపడకు. చూడు నేను బాబీని. ఏ చూడు వెళ్ళిపోతామా?